నేను రాజీ పడ రాజీనామా చేయనన్నది ఎవరు? మమతా బెనర్జీ నేను రాజీ పడ రాజీనామా చేయనన్నది. ఇలా అయ్యా జాగిర్ అన్నట్టు. ఇదంతా ఎలక్షన్ కాంప్రమైజ్ చేసిండ్రు, మోదీ అమిత్ షా కలిసి రిగ్గింగ్ చేసిండ్రు, నేను చెయ్యా, మీ అయ్యేసి ముగ్గేసిండు. వెస్ట్ బెంగాల్ రాజ్యాంగంలో ఏం రాసింది తెలుసా? దీదీ 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 మేరే ప్యారీ దీదీ, రాజ్యాంగంలో ఏం రాసింది తెలుసా? దీదీ హంబ డుంబ డుంబ హంబ, హంబ డుంబ డుంబ హంబ అని చెప్పి లేదు, పాట లేదు రాజ్యాంగంలో. ఏముంది తెలుసా? పరివర్తనలో అనా చాత్యుమ పరివర్తన్ వచ్చింది. అప్నా టైం ఆయేగా ఘంటా లేకే ఆయితూ ఘంటా లేకర్ జాయేగా అని చెప్పి అన్నది కదా పాట. అప్నా టైం ఆయేగా. ద పొజిషన్ అపాయింటెడ్ బై ది గవర్నర్ కెన్ బి రిమూవ్డ్ ఆల్సో బై ది గవర్నర్. ఆమె రైట్ ఆర్ రాంగ్? दीदी सरकार गिरा दिया मोदी, परिवर्तन के लिए तैयार दीदी अंबा डुंबा डुंबा. అరే మామ ఓ పని చేయి, మన గోపిగాడు ఉన్నాడు కదా అని చెప్పి ఈ అంబా డుంబా మీద రిమిక్స్ చేస్తాం బ్రదర్. చాలా రోజులే రామప్రాణ ప్రతిష్ట తర్వాత నిజంగా ఏం చేయలే. ఇవాళ హిందూ ప్రతిష్ట లేచింది కాబట్టి దీని అమ్మ జీవితం ఒక మంచి అంబా డుంబా మీద రిమిక్స్ చేస్తాం, జర లేట్ అయినా సరే. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇంకొక పంచాయతీ ఉన్నది, చిన్నగా ఉంటుంది. నేను రాజీ పడ రాజీనామా చేయనన్నది ఎవరు? మమతా బెనర్జీ నేను రాజీ పడ రాజీనామా చేయనన్నది. ఇలా అయ్యా జాగిర్ అన్నట్టు. ఇదంతా ఎలక్షన్ కాంప్రమైజ్ చేసిండ్రు, మోదీ అమిత్ షా కలిసి రిగ్గింగ్ చేసిండ్రు, నేను చెయ్యా, మీ అయ్యేసి ముగ్గేసిండు. వెస్ట్ బెంగాల్ అందుకే రాజ్యాంగం రాసిన రచయితలు ఉన్నారు చూడు, చాలా గొప్పగా రాసిరు. అసలు మమతా బెనర్జీ ఒకటి మర్చిపోయింది, ఏం తెలుసా బ్రదర్? మమతా బెనర్జీని ఎవరు అపాయింట్ చేసిరు? ప్రజలు అపాయింట్ చేసిరు. ప్రజలకు మద్దతుగా ఆమెకు ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారు? గవర్నర్ చేయించారు. అంటే అపాయింట్ చేసింది ఎవరు? గవర్నర్. ఊడవీకేది ఎవరు? రాజ్యాంగంలో ఏం రాసింది తెలుసా? దీదీ 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 మేరే ప్యారీ దీదీ, రాజ్యాంగంలో ఏం రాసింది తెలుసా? దీదీ హంబ డుంబ డుంబ హంబ, హంబ డుంబ డుంబ హంబ అని చెప్పి లేదు, పాట లేదు రాజ్యాంగంలో. ఏముంది తెలుసా? సింగిల్ మెజారిటీ పార్టీకి గవర్నర్ ఆహ్వానం పలుకుతాడు. లేదా ఆహ్వానం ఎట్లా పలుకుతాం? నేను రాజీనామా చేయాలి, నీ అసుంటోళ్ళు పుడతారు రాజ్యాంగంలో అని తెలుసా నాడు రాజ్యాంగ రచయితలకు. అందుకే వాళ్ళు ఏం చేసిరు తెలుసా? సింపుల్గా చెప్పాలంటే, సరే నువ్వే ఉండు సీఎం, ఓడొద్దని అన్నాడు. आपका बहुमत दिखाइए, आपका मेजॉरिटी दिखाइए संसद में, అసెంబ్లీ में అనగానే ఏమంటుంది? పరివర్తనలో అనా చాత్యుమ పరివర్తన్ వచ్చింది. అప్నా టైం ఆయేగా ఘంటా లేకే ఆయితూ ఘంటా లేకర్ జాయేగా అని చెప్పి అన్నది కదా పాట. అప్నా టైం ఆయేగా, ఆగే ఆ టైం. అన్నిటికంటే పెద్ద అస్త్రం ఏంటి తెలుసా? టైం. ఒక గడ్డిని కూడా బ్రహ్మాస్త్రం చేసే కెపాసిటీ ఉంటుంది టైంకి. ఇలా ప్రజా తీర్పే బ్రహ్మాస్త్రం కాలే, అసెంబ్లీలో కూర్చుంటారు పరివర్తన కోసం అసెంబ్లీలో కూర్చోగానే మమతా బెనర్జీకి ఫస్ట్ ఏమని అడుగుతారు? ఆప్కా బహుమత్ దిక్కాయే, మెజారిటీ దిక్కాయే. మెజారిటీ లేకపోతే ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళకే కదా ఆహ్వానం పలుకుతారు గవర్నర్. సో ద పొజిషన్ అపాయింటెడ్ బై ది గవర్నర్ కెన్ బి రిమూవ్డ్ ఆల్సో బై ది గవర్నర్. ఆమె రైట్ ఆర్ రాంగ్? దీదీ सरकार गिरा दिया మోదీ, దీదీ సర్కార్ గిరా దియా మోదీ. యావత్ భారతీయులు ఎక్కడ ఎలక్షన్ అయినా ఇంత ఆనందపడలేదు. కానీ అదేందో మరి అంటే ఎంత రాక్షసత్వం దీది మీది. ఎవరో ఆ దీది మనకు కూడా తెలియదు, నీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఆమె ఇండి కూటమికి నేతృత్వం వహిస్తుందట. आप रिजाइन मत करो, परिवर्तन लाना है, परिवर्तन करेंगे. నేను రాజీ పడ రాజీనామా చేస్తా. ఏం చేస్తావు? గంట రాజీనామా. నువ్వు చేస్తే ఎందుకు, చేయకుంటే ఇది ఫరక్ పడుతుంది. గిసుంటోళ్ళు పుడతారని తెలియదా? గిసుంటి కథలు పడతారు అని తెలుసు. పరివర్తన్కి లే తయార్ దీదీ అంబా డుంబా డుంబా. అరే మామ ఓ పని చేయి, మన గోపిగాడు ఉన్నాడు కదా అని చెప్పి ఈ అంబా డుంబా మీద రిమిక్స్ చేస్తాం బ్రదర్. చాలా రోజులే రామప్రాణ ప్రతిష్ట తర్వాత నిజంగా ఏం చేయలే. ఇవాళ హిందూ ప్రతిష్ట లేచింది కాబట్టి దీని అమ్మ జీవితం ఒక మంచి అంబడుమా మీద రిమిక్స్ చేస్తాం, జర లేట్ అయినా సరే. అంబడుమా మొత్తం అది ఎందుకు పెడతలేరు అంటే కాపీరైట్లో తేలు పెడతలేదు. నిన్న నవ్వుకున్నా మస్తు జరసేపు, అందుకే చిట్టా పెట్టలే. నిన్ననే మా వాడు పెడితే ఇన్ని వీడియోలు అయిందన్న 200 MB అయింది అన్నాడు. అట్లా ఫ్రెండ్స్, నేను ఏమడుగుతున్నానంటే రాజ్యాంగం చాలా గొప్పది, విమర్శ చేద్దాం, బట్ ధర్మం దూరం మాట బ్రదర్. నేను పెద్ద ధర్మరాజుని కాదలుచుకోలే. నేనేం అడుగుతున్నా, బేర్ మినిమం న్యాయబద్ధంగానే ఉందాం, చట్టబద్ధంగానే ఉందాం.
దేశాన్ని ప్రేమించేటోడితోని వాడిని ప్రేమిద్దాం, అంతో చేతులు కలిపి నడుపుదాం. భారత్ మాతాకి జై.